తమిళనాడు పాలిటిక్స్‌లో 50 ఏళ్లుగా ఏ బొక్కడు టచ్ చేయలేని 'ఎంకే స్టాలిన్' గారి సొంత ఏరియా అయిన నార్త్ చెన్నైలోకి అసలు గెలుస్తాడో లేదో కూడా తెలియని ఒక నియోజకవర్గంలోకి తలపతి విజయ్ తన పొలిటికల్ కెరీర్‌ని పణంగా పెట్టి మరి నామినేషన్ వేయడం అంటే అది మామూలు రిస్క్ గాదు. స్క్రీన్ మీద వందల మంది విలన్లని ఒక్క దెబ్బతో గాల్లోకి లేపే మన తలపతికి రియల్ లైఫ్‌లో గ్రౌండ్ లెవెల్‌లో ఓట్లు వేయించే ఆ మనీ పవర్ ముందు నిలబడే సత్తా ఉందా అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. ఒక పక్క వేల కోట్లు నీళ్లల్లా ఖర్చు పెట్టే పెద్ద బడా పార్టీలు, ఇంకో పక్క కులాల లెక్కలతో మైండ్ గేమ్ ఆడే వాళ్ళు. వీళ్ళందరి మధ్య కేవలం ఒక విజిల్ సింబల్ పట్టుకొని విజయ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టగలడా, లేక కమల్ హాసన్ లాగా చేతులు కాల్చుకొని సైలెంట్ అయిపోతాడా? అసలు ఏప్రిల్ 23న జరగబోయే ఈ ఎలక్షన్ కురుక్షేత్రంలో విజయ్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆఖరి నిమిషంలో ఆయన గెలుపుని డిసైడ్ చేయబోయే ఆ ఒక్క రహస్యం ఏంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. అసలు విజయ్ నమ్ముతున్న జెన్జీ ఓటర్లు నిజంగానే ఈసారి హిస్టరీని తిరగరాయబోతున్నారా? మామూలుగా ఎలక్షన్లు వస్తున్నాయంటే ఏ పెద్ద లీడర్ అయినా సరే తమకి బాగా పట్టున్న ఏరియా ఈజీగా గెలిచేసే సేఫ్ జోన్ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటారు. కానీ ఇక్కడ విజయ్ మాత్రం అసలు ఊహించని విధంగా రివర్స్ గేర్ వేశారు. పెరంబూర్, ట్రిచి ఈస్ట్ లాంటి చోట్లకి వెళ్లడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ పాతుకుపోయిన రాజకీయం వేరు, అక్కడ ఉండే గ్రౌండ్ రియాలిటీ వేరు. పెరంబూర్ని ఒకసారి గమనిస్తే అది డిఎంకేకి ఒక స్ట్రాంగ్ బేస్ లాంటిది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ గారికి ప్రతి స్ట్రీట్ తో కనెక్షన్ ఉంటుంది. పైగా అక్కడ ఉండే మెకానిక్ షెడ్లు, చిన్న చిన్న ఫ్యాక్టరీలో ఉండే కార్మికులకి ఆ పార్టీతో ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. ఇక ట్రిచి ఈస్ట్ కి వస్తే అక్కడ డిఎంకే క్యాండిడేట్ ఎస్ ఇరుదయరాజ్ గారు, అన్న డిఎంకే నుంచి రాజశేఖరన్ లాంటి వాళ్ళు బరిలో ఉన్నారు. వీళ్ళకి ఏ ఏరియాలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ సెక్షన్ పీపుల్ ని ఎలా లాక్కోవాలి అన్న లెక్కలు వేళ్ల మీద ఉంటాయి. దశాబ్దాలుగా అక్కడ జెండాలు పాతేసి కూర్చున్న వీళ్ళని ఢీకొట్టాలంటే కేవలం సినిమా క్రేజ్ ఒక్కటే సరిపోదు. అసలు గ్రౌండ్ లో ఉన్న జనాల కష్టాలేంటో క్లియర్ గా తెలిసి ఉండాలి. పెరంబూరులోని లోకల్ జనాల్ని అడిగితే వాళ్ళకి నిద్ర పట్టనివ్వని మెయిన్ ప్రాబ్లం ఇళ్ల పట్టాల గురించి ఉన్న భయం. ఎప్పుడు తమ ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు రోడ్ల మీదకి పడతామో అన్న టెన్షన్ వాళ్ళని వదలట్లేదు. దాంతో పాటు డ్రైనేజ్ సమస్యలు, నీళ్ల కష్టాలు అక్కడ జనాలకి విసుగు తెప్పిస్తున్నాయి. ఇంకో పక్క ట్రిచి ఈస్ట్ లో చూస్తే గంజాయి, డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయాయి. ఆడవాళ్ళకి బయటకు రావాలంటే భయం వేసే పరిస్థితి. చదువుకున్న కుర్రాళ్ళకి సరైన జాబ్స్ లేవు. రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ గుంతలే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న జనాల దగ్గరికి వెళ్లి పాతకాలం లీడర్లాగా మా తాతలు అది చేశారు, ఇది చేశారని చెప్తే వాళ్ళు అసలు వినే మూడ్ లో లేరు. వాళ్ళకి కావాల్సింది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్, ఒక కొత్త విజన్. తలపతికి ఈ విషయం పక్కాగా అర్థమైంది కాబట్టే ఆయన తన స్టైల్ ని మార్చేశారు. పాత పార్టీ వాళ్ళు ఇంకా పాతకాలంలోనే ఉండిపోయి 2G స్పీడ్ తో ముచ్చట్లు చెప్తుంటే విజయ్ మాత్రం 5G స్పీడ్ లో డిజిటల్ ఆల్గరిథమ్స్ ని వాడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్ల ద్వారా ప్రతి ఇంటి కుర్రాడి ఫోన్ లోకి దూరిపోతున్నారు. తమిళనాడులో దాదాపు 5,60,00,000 మందికి ఓటు హక్కు ఉంది. అందులో ఈసారి కొత్తగా వచ్చిన ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇన్నాళ్ళు ఇంట్లో తాతో లేక నానో ఎవరికి వెయ్యమంటే సైలెంట్ గా వెళ్లి ఆ పార్టీకి గుద్దేసే ఆ పాత సిస్టమ్ ని విజయ్ ఇప్పుడు బ్రేక్ చేస్తున్నాడు. నీ ఓటు నీ ఇష్టం, నువ్వు ఎవరికి వెయ్యాలో నువ్వే డిసైడ్ చేసుకో అని కుర్రాలని ఎంకరేజ్ చేయడం ఒక పెద్ద స్కేల్లో జరుగుతోంది. ముఖ్యంగా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న క్యాంపెయిన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ఇబ్బంది ఉంది. అదేంటంటే ఎలక్షన్ ముందు రోజు రాత్రి జరిగే ఆ మనీ మ్యాజిక్. ఓటర్లని కొనే విషయంలో ఆ పాత పార్టీ వాళ్ళు పిహెచ్డి చేశారు. ఇంకో పక్క మోదీ గారు, స్టాలిన్ గారు లాంటి బడా లీడర్లు రంగంలోకి దిగిపోయి ఫుల్ గా హీట్ పెంచేస్తున్నారు. విజయ్ కేవలం బస్సు మీద నిలబడి చెయ్యూపితే సరిపోతుందా, లేక ప్రతి ఇంటికి వెళ్లి జనాల కష్టాలు వింటారా అని లోకల్ గా కొంతమంది కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా పాత ముఖాలు చూసి బోర్ కొట్టిన జనాలకి విజయ్ ఒక కొత్త ఆల్టర్నేటివ్ లా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే విజయ్ కేవలం తన ఇమేజ్ మీద మాత్రమే నమ్మకంతో లేరు. ఆయన వెనుక ఐపాక్ లాంటి పెద్ద టీమ్స్ పనిచేస్తున్నాయి. ఏ ఏరియాలో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎవరికి ఏ పథకాలు అందుతున్నాయి అన్న డేటా మొత్తం ఆయన చేతుల్లో ఉంది. అందుకే ఆయన ఎక్కడ ఓపెన్ గా కులం పేరు ఎత్తకుండా అందరూ ఒక్కటే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు కులాల సమీకరణ
చుట్టూనే తిరుగుతాయి. దీన్ని విజయ్ ఎలా బ్రేక్ చేస్తారు అన్నది పెద్ద మిస్టరీ. ఒక పక్క ఊరంత కేడర్, వందల కోట్లు ఖర్చు పెట్టే బడా పార్టీలని ఢీకొట్టాలంటే ధైర్యం ఒక్కటే సరిపోదు. ఒక పక్కా ప్లాన్ ఉండాలి. పెరంబూర్లోని ఆ 3 లక్షల మంది ఓటర్లలో 50,000 మందికి పైగా ఉన్న ఆ ఫస్ట్ టైం ఓటర్లే ఈసారి గెలుపును డిసైడ్ చేయబోతున్నారు. వాళ్ళందరూ విజయ్ వైపు మొగ్గు చూపితే చాలు, హిస్టరీ క్రియేట్ అయిపోతుంది. కానీ ఇదే టైంలో అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా సైలెంట్ గా లేరు. వాళ్ళు కూడా విజయ్ ని ఇబ్బంది పెట్టడానికి రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. ఒక పక్క సినిమా షూటింగ్లు మానేసి మరి విజయ్ గ్రౌండ్ లోకి దిగడం చూస్తుంటే ఆయన ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుంది. కానీ పోలింగ్ రోజున బూత్ లెవెల్లో జరగబోయే ఆ ఒక్క చిన్న మార్పు గనక విజయ్ కి ఫేవర్ గా జరిగితే సీన్ మొత్తం మారిపోతుంది. కానీ ఆ రోజు అసలు ఏం జరగబోతుంది? ఆఖరి నిమిషంలో ఓటర్ల మైండ్ సెట్ ని మార్చేసే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఏంటి అన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఆ సీక్రెట్ గనుక బయటపడితే విజయ్ కి తిరుగుండదు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఆ లాజిక్ ఏంటంటే, సినిమా హాల్స్ లో విజిల్స్ వేయడం వేరు, క్యూలో నిలబడి ఓటు వేయడం వేరు అని ఊరంతా మాట్లాడుకుంటుంటే విజయ్ మాత్రం తనదైన స్టైల్లో ఒక సైలెంట్ ప్లాన్ అమలు చేశారు. ఇక్కడ మనం మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది, విజయ్ మక్కల్ ఇయకం అనే ఫ్యాన్ క్లబ్ ని రాత్రికి రాత్రే తమిళగా వెట్రి కలగం అనే పొలిటికల్ పార్టీగా మార్చడం వెనుక ఉన్న పక్కా కమర్షియల్ క్యాలిక్యులేషన్. గత 10 ఏళ్లుగా ఈయన కేవలం సినిమాలు చేసుకుంటూ ఖాళీగా కూర్చోలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ బూత్ లెవెల్ కమిటీలు వేసి చదువుకున్న కుర్రాళ్ళని లీడర్లుగా రెడీ చేసి పెట్టారు. మిగతా పార్టీలకి కార్యకర్తలు ఉంటే విజయ్ కి ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఈ కుర్రాళ్ళు సోషల్ మీడియాలో గంటకి చేసే ప్రచారం ఒక రేంజ్ లో సెట్ అవుతుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడూ కులం, సంక్షేమ పథకాలు చుట్టూనే తిరుగుతాయి. డిఎంకే గవర్నమెంట్ ఇస్తున్న ఆడబిడ్డల పథకం వల్ల మహిళా ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని బ్రేక్ చేయడం తలపతికి పెద్ద టాస్క్. అందుకే ఆయన ఒక రివర్స్ స్ట్రాటజీ వేశారు. ఈ కుర్రాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో అమ్మలకి, అక్కలకి నచ్చజెప్పి ఈసారి ఒక ఛాన్స్ మనోడికి ఇద్దాం అని చెప్పించడం వెనుక పెద్ద స్కెచ్ ఉంది. ప్రాక్టికల్ గా చూస్తే పెరంబూర్ లాంటి చోట్ల మెజారిటీ ఓట్లు దళిత, మైనారిటీ లాంటి వర్గాలవే. ఇక్కడ డిఎంకేకి గట్టి బేస్ ఉంది. కానీ విజయ్ తన స్పీచ్ లో ఎక్కడా రిలీజియన్ పేరు ఎత్తకుండా అందరం ఒక్కటే అనే సెక్యులర్ సోషల్ జస్టిస్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఇది వినడానికి బాగున్నా ఎలక్షన్ టైంలో పాత పార్టీలు వదిలే కులాల అస్త్రాల ముందు ఎంతవరకు నిలబడుతుంది అన్నది ఒక పెద్ద మిస్టరీ. ఒకవేళ ఓట్లు చీలిపోతే అది ఎవరికి లాభం అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అన్నా డిఎంకే నుంచి ఓట్లు చీలితే డిఎంకేకి ఈజీ అవుతుంది. అదే యాంటీ ఇంక్యుబెన్సీ ఓట్లు విజయ్ కి పడితే మాత్రం సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అందుకే విజయ్ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు విజయకాంత్ గారు కూడా ఇలాగే థర్డ్ ఆల్టర్నేటివ్ గా వచ్చి రికార్డ్ క్రియేట్ చేశారు. కానీ తరువాత దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు తలపతి ఆ తప్పులు జరగకుండా ఉండటానికి డేటా అనాలిసిస్ మీద ఫుల్ గా డిపెండ్ అవుతున్నారు. లాజికల్ గా చూస్తే ఒక నియోజకవర్గంలో గెలవాలంటే కనీసం 35 నుండి 40% ఓట్లు రావాలి. ఇప్పుడున్న పోటీలో అది అంత ఈజీ కాదు. సీమన్ పార్టీ ఒక పక్క యూత్ ని చీల్చేస్తుంది, ఇంకో పక్క బీజేపీ కూడా తన గ్రాఫ్ ని పెంచుకుంటుంది. ఈ గందరగోళంలో విజయ్ పార్టీకి పడే ఓట్లు మేజర్ గా డిఎంకే ఓట్ బ్యాంక్ కి చిల్లు పెట్టేలా ఉన్నాయి. ఎందుకంటే డిఎంకే ఫాలోవర్స్ లో ఉన్న చాలా మంది కుర్రాళ్ళు ఇప్పుడు తలపతి విజయ్ ఫ్యాన్స్ గా మారిపోయారు. వాళ్ళకి పాత పథకాలు నచ్చుతున్నా కొత్త రక్తం కావాలన్న కసి కూడా ఉంది. పైగా విజయ్ ఎక్కడ నెగిటివ్ పాలిటిక్స్ చేయకుండా తన విజన్ ఏంటో చెప్తూ వెళ్లడం వల్ల ఓటర్లు కూడా ఆయన వైపు చూస్తున్నారు. కానీ పార్టీలో ఇంకా సీనియర్ లీడర్లు లేకపోవడం వల్ల పోలింగ్ రోజే బూత్ మేనేజ్మెంట్ లో ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. ఎదుటి పార్టీ వాళ్ళు ఓటుకి 2,000 పంచుతుంటే కేవలం ఐడియాలజీ నమ్మి ఓటు వేయించడం అన్నది మామూలు విషయం కాదు. అయితే విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక మాట గట్టిగా వినిపిస్తుంది, సింహం అడుగు వేస్తే అడవి దద్దరిల్లుతుందని. అది నిజమే అవ్వచ్చు, కానీ ఇక్కడ అడవి అంటే ఓటర్ల మనసు. వాళ్ళ మనసులో విజయ్ కి ప్లేస్ ఉంది, కానీ ఆ ప్లేస్ ఓట్లుగా మారుతుందా లేదా అన్నది అసలు ప్రశ్న. పెరంబూర్లో చూస్తే దాదాపు 3 లక్షల ఓటర్లలో 50,000 మందికి పైగా ఫస్ట్ టైం ఓటర్లే ఉన్నారు. వీళ్ళందరూ విజయ్ వైపు మొగ్గితే గెలుపు చాలా ఈజీ. కానీ ట్రిచి ఈస్ట్ లో సీన్ వేరేలా ఉంది. అక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. వాళ్ళకి కావాల్సింది స్టెబిలిటీ. విజయ్ రేపు గెలిస్తే మా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడా లేక మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోతాడా అన్న డౌట్ వాళ్ళల్లో ఉంది. అందుకే తలపతి క్లియర్ గా చెప్పారు, ఇక సినిమాలు చెయ్యను,
లైఫ్ మొత్తం పాలిటిక్సే అని. ఈ స్టేట్మెంట్ ఒక గేమ్ చేంజర్ లా పనిచేసింది. కానీ ఆ త్యాగాన్ని జనాలు గుర్తించి సింహాసనం ఎక్కిస్తారా లేక ఊరికే వదిలేస్తారా అన్నది తెలియాలంటే ఆ ఒక్క రహస్యం బయటపడాలి. ఆ రహస్యమే విజయ్‌ని గెలిపించే అసలు ఆయుధం. అదేంటంటే బయట హడావిడి చూసి విజయ్‌కి కేవలం కుర్రోళ్ళే ఉన్నారనుకుంటే పొరపాటే. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఈసారి రిజల్ట్‌ని డిసైడ్ చేయబోయేది సైలెంట్ ఓటర్లు. వీళ్ళు రోడ్ల మీద ఊరేగింపులకి రారు. కానీ అంతా అబ్జర్వ్ చేస్తారు. ఏళ్ల తరబడి చూస్తున్న పాత ముఖాలు వీళ్ళకి బోర్ కొట్టేశాయి. ఎవడొచ్చినా ఇంతే అనుకునే టైంలో విజయ్ వచ్చి నేను అన్నీ వదిలేసి వచ్చానని చెప్పడం వీళ్ళకు ఒక స్ట్రాంగ్ హోప్ ఇచ్చింది. పెరంబూర్‌లో మార్పు కావాలి అన్న కసి పబ్లిక్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. పాత పార్టీలు ఇచ్చే ఆ వేల రూపాయలకి అమ్ముడు పోవడానికి ఈసారి జనాలు అంత ఇష్టంగా లేరు. అపార్ట్మెంట్ లో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా తలపతి వైపు ఒక లుక్ వేస్తున్నారు. వీటికి తోడు విజయ్ టీం చేస్తున్న బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లాన్ అదిరిపోయింది. ప్రతి వీధిలోనూ కుర్రాళ్ళను పెట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ తరపున హెల్ప్ చేసేలా ట్రైన్ చేశారు. ఇది ఒక రకమైన కార్పొరేట్ పాలిటిక్స్. ఎదుటి వాళ్ళు డబ్బులు వెదజల్లుతుంటే ఈయన జనాల నమ్మకాన్ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకున్నారు. ట్రిచి ఈస్ట్ లో కూడా పాత లీడర్ల వేధింపులు భరించలేక ఒక క్లీన్ లీడర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు విజయ్ ఎంట్రీ ఒక రిలీఫ్ లా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లం ఉంది. పోలింగ్ రోజు ఈ సైలెంట్ ఓటర్లని బయటికి తీసుకొచ్చి ఓటు వేయించడం చాలా కష్టమైన పని. అపోజిషన్ పార్టీలు ఆ రోజు రచ్చ చేయడంలో ఆరితేరిపోయారు. రౌడీయిజం, ఫేక్ ఓటింగ్ లాంటివి జరిగితే విజయ్ ఫ్యాన్స్ దాన్ని తట్టుకోగలరా? ఎందుకంటే వాళ్ళకి సినిమా సెట్లు తెలుసు కానీ ఇలాంటి స్ట్రీట్ ఫైట్లు కొత్త. ఆ విషయంలో గనక తలపతి టీం ఫెయిల్ అయితే పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే ఈ గొడవ ఇలా జరుగుతుండగానే ఒక సెన్సేషనల్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ లో ఉన్న డేటా చూస్తే తలపతి గెలుపు మీద అందరికీ ఉన్న అంచనాలు తలకిందులైపోవడం ఖాయం. ఆ రిపోర్ట్ లో ఉన్న అసలు నిజం ఏంటంటే తలపతి విజయ్ గెలుపు అనేది కేవలం ఆయన ఇమేజ్ మీద, ఆయన చెప్పే డైలాగుల మీద ఆధారపడి లేదు. ఇది పక్కాగా ఒక పాత తరం రాజకీయానికి, కొత్త తరం ఆలోచనకి మధ్య జరుగుతున్న యుద్ధం. ప్రాక్టికల్ గా చూస్తే డబ్బు సంచులు, కులాల లెక్కలు ఉన్న పాత పార్టీలని ఢీకొట్టడం కొండతో తలపడటమే. కానీ లాజికల్ గా ఆలోచిస్తే తమిళనాడులో ఎప్పుడు మార్పు వచ్చినా అది ఒక ఎమోషనల్ వేవ్ ద్వారానే వచ్చింది. ఇప్పుడు ఆ వేవ్ కుర్రాళ్లలోనూ, మార్పు కోరుకునే సైలెంట్ ఓటర్లలోనూ క్లియర్ గా కనిపిస్తుంది. విజయ్ గెలవాలంటే ఆయన నమ్ముకున్న ఆ 50,000 మంది కొత్త ఓటర్లు బూత్ వరకు రావాలి. అలాగే అపోజిషన్ చేసే మనీ మ్యాజిక్ ని తన ఐడియాలజీతో తిప్పికొట్టాలి. ఒకవేళ విజయ్ ఈ 2 సీట్లలో గెలిస్తే అది కేవలం ఒక హీరో గెలుపు మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త చాప్టర్ కి నాంది అవుతుంది. ఏదేమైనా ఏప్రిల్ 23న జరగబోయే ఆ పోలింగ్ లో జనాల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి. లీడర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ మనలాంటి సామాన్యులకి కావాల్సింది మన కష్టాలు తీర్చే ఒక నిజాయితీ గల మనిషి. ఈ వీడియోలో మనం చెప్పుకున్న పాయింట్లు చూశాక విజయ్‌కి ఆ సత్తా ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ ఛానల్ మన అందరి వాయిస్ వినిపించడానికి పెట్టింది. అందుకే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జాగ్రత్తే మన దేశానికి శ్రీరామ రక్ష.